హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ముల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం కోసం వివరించుకుంటున్నాం. ఇది ములుగు జిల్లాలోని మంగపేట మండలం ముల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఈ జిల్లాలోని 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఏలూరు నాగారం భద్రాచలం ప్రధాన రహదారి ఆనుకొని ఈ క్షేత్రం ఉంటుంది. ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లోని మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రము ప్రకృతి వైద్యానికి వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు ఋషులు ఈ క్షేత్రంపై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక స్థల పురాణానికి వెళ్తే 6వ శతాబ్దంకి పూర్వం నుండే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్నచోళ చక్రవర్తుల కాలం నాటిదని. ఈ క్షేత్రం అంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారట. శాతవాహన శాఖ ప్రభువు దిలీప కర్ణ మహారాజు స్వామివారికి సాక్షాత్కరించి గృహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చారంట. మహారాజు 76,000 సైనికులతో అక్కడికి తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలో గుచ్చుకుంది. ఆ నాభి నుండి వచ్చేదే ప్రస్తుత ద్రవం వెలువడుతుంది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్ముతారు. దీన్నే నాభి చందనంగా పిలుస్తారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు. స్వామివారికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అను 2 భార్యలు ఉన్నారు. క్షేత్రపాలకుడుగా పంచముఖ ఆంజనేయ స్వామి, శిఖాంజనేయ స్వాములు క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాల స్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణ నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి. ఇక ఆలయ ప్రత్యేకతల్లోకి వస్తే నవనరసింహ క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రంలో హేమాచల నరసింహస్వామిని చెబుతారు. స్వామివారి మూర్తి మానవ శరీరంగా మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసినా మెత్తగా మానవ శరీరంలాగా అనిపిస్తుందట. స్వామివారి ఛాతి మీద రొమ్ములు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రము ఉంటుంది. దీని నుంచి ఓ ద్రవం విడుదలవుతుంది. దీన్ని అదుపు చేయడానికి స్వామివారు ఆ రంధ్ర భాగంలో నుంచి మంచి గంధముని పూస్తారట. పూర్వకాలంలో ఈ మూర్తి వెలికి తీసే క్రమంలో స్వామివారిని నాభి భాగంలో దెబ్బ తగిలిందని చెప్పాము కదా, అలా వస్తుంది ఈ ద్రవం. ఆనాటి నుండి రంధ్రం నుండి ఓ ద్రవం కారుతుందని అక్కడ స్థల పురాణం చెబుతుంది. స్వామివారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ ముల్లూరులో ఉన్న శ్రీ హేమాచల నరసింహస్వామి ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ చింతామణి జలపాతము. దట్టమైన అడవుల్లో కొండపై నుండి వస్తున్న ఈ జలపాతాన్ని చింతామణి జలపాతం అని చెబుతారు. ఈ జలపాతంలో భక్తులు స్నానాలను ఆచరించి జలధార విశేషమైన ఔషధ గుణాలను కలిగి ఉండడం వల్ల ఇది సేవిస్తే సర్వరోగాలు మాయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీన్ని సమీపంలోనే మరో చిన్న జలపాతం కూడా ఉంది. చింతామణి జలపాతంకి సమీపంలో మహాలక్ష్మీదేవి పురాతన మందిరం ఉంది. ఈ హేమాచల నరసింహస్వామి క్షేత్రంలో ఇతర దేవతల్లో మందిరం కూడా ఉన్నాయి. ఈ దివ్యాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి నవగ్రహాల మండపము, మహాలక్ష్మి, గోదాదేవి మందిరాలు కూడా దర్శనమిస్తాయి. ఈ దేవాలయాలు సంపూర్ణ పూర్వజన్మ పుణ్యఫలంగా భక్తులకు భావిస్తారు. ఈ క్షేత్రంలో ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామివారి అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో శేఖాంజనేయ స్వామి మందిరం ఉంటుంది. ఇది అతి పురాతనమైనది. స్వామివారి మూర్తి ఏ కాలం నాటిదని చెప్పడానికి సరైన ఆధారాలు లేనప్పటికీ ఇది హేమాచల నరసింహస్వామి మూర్తి కాలం నాటిదని చెబుతారు. ఇక బ్రహ్మోత్సవాలు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్వహణకు ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నరసింహస్వామి జయంతి, స్వామివారి కళ్యాణము, రథోత్సవము, ఇంకా తెప్పోత్సవము, బలి అంటే నాగబెల్లి సంవత్సరోత్సవము నిర్వహిస్తారు. ఈ హేమాచల క్షేత్రాన్ని దర్శించిన రాణి రుద్రమదేవి ముల్లూరు హేమాచల క్షేత్రాన్ని రాణి రుద్రమదేవి సందర్శించడమే కాకుండా ఇక్కడ జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఓరుగల్లు రాజధాని పరిపాలన సాధించిన కాకతీయ రాజులు ఎలుగుబడిలోనే ఈ హేమాచల క్షేత్రము ఉండేది. ఈ హేమాచల క్షేత్రంపై గోన గన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థానం నిర్వహించినట్లు ఆనవాళ్లు. కాకతీయ రాజులు కోనేరు, అర్ధమండపం, గుర్రపుశాల, రాక్షస గుహ
నిర్మించిన శత్రు రాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడ వ్యూహాలు రచించేవారని చెబుతారు. గోదావరికి కేవలం కోసమెట్టు దూరంలో ఉన్న ఈ క్షేత్రం శిఖరం నుండి గోదావరి అవతలి వైపు నుంచి కాకతీయ రాజ్యం వైపు దూసుకొస్తున్న శత్రువులను సైన్యాన్ని ఇక్కడే హతమార్చేవారంట. శత్రువులు రాజ్యాలతో జరిగే యుద్ధ కాలంలో రక్షణ కోసం రాణి రుద్రమదేవి సహా ప్రధాన సైనిక పదులందరూ ఇక్కడ కోటలో విడివిడిగా సేవతీరేవారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది చింతామణి జలపాతము. హేమాచల క్షేత్రంలో చింతామణి జలపాతంని అక్కదార చెల్లదారను సర్వరోగ నివారణగా పరిగణిస్తారు. కాశీ గంగలో దొరికే జలాల కంటే ఇక్కడ జలాలు పవిత్రమైనదని నమ్ముతారు. 100 రోజుల పాటు ఈ జలాన్ని నిత్యం సేవిస్తే రోగాలు నయమవుతాయని, ఇక్కడ జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయని, హేమాచల క్షేత్రాల్లో అడుగు భాగంలో చెట్ల బెరడు నుండి వనమూలికలు ఉండటం వల్ల జలపాతం ఇక్కడ ఎంతమంది వస్తే అంత వేగంగా ప్రవహిస్తుందని, ఈ క్షేత్రంపై భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమిపై ఒత్తిడి పెరిగి అడుగు నుండి జలపాతం ఎక్కువగా ఉబికి వస్తుందని చెబుతూ ఉంటారు. ఇది జలపాత విశేషాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.